హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా షెడ్యూల్ అనేది ఆఫ్టర్నూన్ విడుదల చేశారు. జనవరి 20న మీకు డిఫరెంట్ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, వాటికి సంబంధించి 14th జనవరిని మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మధ్యాహ్నం వీడియో చేశాను, చూడకపోతే ఒకసారి అయితే చూడండి. సో మధ్యాహ్నం అయితే చెప్పాను మీకు, ఈవినింగ్ అయితే హాల్ టికెట్స్ మనకి జిల్లా కోర్టులకు సంబంధించి విడుదల అవుతాయని చెప్పి. ఓకే, జిల్లా కోర్టులకు సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు 16 డిసెంబర్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కనపడుతున్న లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్ట్ గా ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఓటీపీఆర్ ఐడి మీరు అప్లై చేసినప్పుడు, హైకోర్టు కాదు జిల్లా కోర్టుకి మీరు అప్లై చేసినప్పుడు మీకు మెసేజ్ మెయిల్ అనేది వస్తుంది. ఓటీపీఆర్ ఐడి అనేది, ఆ ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేయండి. కింద డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్ లో ఎంటర్ చేయండి. ఇక్కడ కనబడుతున్న పైన క్యాప్చాని ఇక్కడ కింద ఎంటర్ చేయండి. తర్వాత లాగిన్ అని చెప్పి ప్రెస్ చేస్తే సో డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు స్టెప్ బై స్టెప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇన్ కేస్ మీరు ఓటీపీఆర్ మర్చిపోతే కనుక ఫర్గాట్ ఓటీపీఆర్ ఐడి అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే కనుక సో మీ యొక్క ఓటీపీఆర్ అనేది అయితే మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. సో మీకు హైకోర్టు, జిల్లా కోర్టు ఏది అప్లై చేశారని డౌట్ ఉన్నా సరే ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. హైకోర్టు హాల్ టికెట్స్ అప్పుడే డౌన్లోడ్ అవ్వవు, 14th జనవరిని వస్తాయి. ఇది కేవలం జిల్లా కోర్టుకి సంబంధించినవి మాత్రమే. సో ఓపెన్ అవ్వలేదని చెప్పి కంగారు పడుతుంది. మీరు జిల్లా కోర్టుకి అప్లై చేశారో లేదా, జూనియర్ అసిస్టెంట్ అలాగే కొన్ని ఉద్యోగాలు ఉంటాయి కదా, సో క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే, ఇక ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మొట్టమొదటిగా ఓటీపీఆర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా, ఇక్కడ పైన ఉన్న క్యాప్చాని కింద మనకి ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద ప్రెస్ చేయండి. సో అప్పుడు ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కానీ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఈ ట్యాబ్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మీకు బ్లర్ చేయడం జరిగింది. మీ అప్లికేషన్ నెంబర్, అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో, జూనియర్ అసిస్టెంట్ అయితే జూనియర్ అసిస్టెంట్, లేదా వేరే పోస్ట్ అయితే వేరే పోస్ట్, అలాగే మీరు ఏ జిల్లాకి అప్లై చేశారో ఆ జిల్లా, అలాగే పేమెంట్ సక్సెస్ అయిందా లేదా, అలాగే మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ అనేది కూడా ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా క్లిక్ ఆన్ వ్యూ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి ఇచ్చారు, కానీ ఇదైతే యాక్టివేట్ అవ్వలేదు. సో దీని మీద క్లిక్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు. మీరు నెక్స్ట్ ఏం చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ మీరు క్లిక్ చేసిన తర్వాత యాక్షన్ అని చెప్పి కింద వ్యూ ఆర్ ఎడిట్ అని చెప్పి ఒక ట్యాబ్ కనబడుతుంది కదా, సో ఈ వ్యూ ఆర్ ఎడిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ లో మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పి, ఆ అప్లికేషన్ డీటెయిల్స్ పక్కన మీరు గమనిస్తే అడ్మిట్ కార్డ్ అని చెప్పి అయితే కనబడుతుంది కదా, సో ఆ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద మీకు ఏ జాబ్ కి అప్లై చేశారు, ఏ కామన్ ఎగ్జామ్ ఉంటుందో ఆ లిస్ట్ అనేది ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ ఇక్కడ ఏ సెంటర్ లో పడింది అన్నది అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద అడ్మిట్ కార్డ్ అని చెప్పి బ్లూ కలర్ లో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీకు అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ అనేది మీకు పీడిఎఫ్ అయితే మీ మొబైల్ లేదా సిస్టమ్‌లో అయితే డౌన్‌లోడ్ అయితే అవుతుంది. ఈ విధంగా మీరైతే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, యాక్చువల్‌గా మనకి మేబీ కొద్ది సేపటి తర్వాత ఈ లింక్ కూడా యాక్టివేట్ అవ్వచ్చు. డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేసి డౌన్‌లోడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అవ్వకపోతే కనుక ఈ విధంగా అప్లికేషన్ ఫామ్‌లోకి వెళ్లి వ్యూ ఆర్ ఎడిట్‌లోకెళ్లి ఇక్కడ మనకి అప్లికేషన్ డీటెయిల్స్ పక్కన అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసి అయితే మీరు ఈ విధంగా అయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ అనేది అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. హా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఏ షిఫ్ట్‌లో పడింది, ఏ రోజు పడింది అన్న డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి క్లియర్‌గా చదువుకోండి. వేటికి కామన్‌గా ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. అలాగే మీరు ఖచ్చితంగా హాల్ టికెట్‌తో పాటుగా ఒరిజినల్ ఐడీ కార్డ్ అంటే పాస్‌పోర్ట్ కానీ, పాన్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, ఆధార్ కార్డ్ గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒక ఒరిజినల్ ఐడీ కార్డ్ అనేది, నేమ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్న ఒరిజినల్ ఐడీ కార్డ్ అనేది అయితే మీరు క్యారీ చేయండి. ఓకే, సో ఇది మనకి హాల్ టికెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. ఈ విధంగా మీరు ఆ ఏపీ జిల్లా కోడ్‌లకి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థాంక్ యూ.